భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 11/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణపక్ష నవమి శనివారం. నవమి రాత్రి 8:42 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10:20 నుండి 20 వరకు ఉదయం. అనంతరం శ్రవణ నక్షత్రం వచ్చింది ఈరోజు. వర్జ్యం మధ్యాహ్నం 2:34 4:16 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 5:50 నుండి 7:28 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:56, సూర్యాస్తమయం 6:10. అమృత గడిలో రాత్రి 12:46 నుండి 2:28 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి ఉదయం 8:10 వరకు. మధ్యాహ్నం 2:45 3:10 వరకు కూడా శుభకాలం. సిద్ధియోగం ఉంది మధ్యాహ్నం 3:39. తైతుల కరణం ఉదయం 8:05, గరంజి రాత్రి 8:42. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. అధిక ధనలాభాలు, వ్యాపార మూలిక ప్రయాణాలు, కార్యసిద్ధి, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారు రుణదాతలు, ఒత్తిడులు పెరిగే అవకాశం, అసహనం, విచారం, అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి అధిక ఖర్చులు, అలసట, శ్రమ అనంతర లాభాలే ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చుల వల్ల ఇబ్బందులు, దానివల్ల ధనం రొటేషన్ కాక వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు నూతనమైన వస్త్రలాభాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధనయోగం కూడా ఉంది. కన్యారాశి వారి పెద్దల వల్ల లాభాలు, వ్యాపార మూలికంగా లాభాలు కూడా ఉండే అవకాశం. తులారాశి వారి గృహ సంబంధిత ఖర్చులు చేయవలసి రావడం, అధిక శ్రమ కూడా ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి శుభవార్తా శ్రవణము, కొన్ని కార్యాలు అనుకూలతలు, దానివల్ల ఆనందంగా ఉండే అవకాశాలు. ధనుసు రాశి వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అవకాశం ఉంది, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మకర రాశి వారి స్త్రీ సౌఖ్యం, వాహన లాభాలు, బంధుమిత్రుల కలయిక ఉండే అవకాశం. కుంభరాశి వారికి అశుభ వార్తలు వినుట, బదిలీలు, ఉద్యోగస్తులకు ఇబ్బందులు, అనుకోని సమస్యల్లో చిక్కుకునే అవకాశం. మీనరాశి వారికి అకారణ విరోధాలు, మాట పట్టింపులు ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం శనివారం కావడం, వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం, అలాగే శనివారం కావడం వల్ల వెంకటేశ్వర ఆరాధన, దర్శనము కూడా మేలు చేసే అవకాశం ఉంది.